హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఇవాళ టెట్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అనేది పేపర్లో రావడం జరిగింది. ఆల్రెడీ చూసారో లేదో. సో ఏమిటంటే 19/9/2024 అంటే రేపు టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉంటాయని చెప్పి విద్యాశాఖకు సంబంధించిన ప్రభుత్వ అధికారి చెప్పడం జరిగింది. సో రేపటి నుంచి టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. అవి ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఏ విధంగా ఓపెన్ చేయాలి, దాన్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి తెలుగుకి సంబంధించి మెథడాలజీ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. తెలుగు మెథడ్స్లోని ఈ బిట్స్ని డిస్కస్ చేద్దాం. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భాషను సరిగ్గా ఉచ్చరించకపోవడానికి కారణం. ఆప్షన్స్: చక్కని దస్తూరి లేకపోవడం, చదువు లేకపోవడం, చక్కని మిశ్రమ నైపుణ్యం లేకపోవడం, అవతలి వారు మాట్లాడేదాన్ని సరిగ్గా వినకపోవడం. ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రశ్నలకు గాను మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని వీడియో చివరిలో తెలియచేయండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. అవతలి వారు మాట్లాడేదాన్ని సరిగా వినకపోవడం వలన భాషను సరిగ్గా ఉచ్చరించకపోవడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కిండర్ గార్డెన్ అర్థం. ఆప్షన్స్: పూల తోట, శిశువుల తోట, పండ్ల తోట, కూరగాయల తోట. కిండర్ గార్డెన్ అంటే అర్థం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, శిశువుల తోట. కిండర్ గార్డెన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కిండర్ గార్డెన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు. నెక్స్ట్ క్వశ్చన్. తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది. ఆప్షన్స్: టెలివిజన్, నైట్ విజన్, ఎర్లీ విజన్, మన విజన్. తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, టెలివిజన్. టెలివిజన్ అనేది ఒక దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ. సో దీని ద్వారా ఏంటంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు కొన్ని విషయాలకి సంబంధించిన పరిజ్ఞానాన్ని అక్కడ పొందుపరచడానికి కుదరదు. సో అలాంటి వాటిని పిల్లలకి చూపించి దాని గురించి వివరించడానికి ఉపయోగపడే దృశ్య శ్రవణ ఉపకరణం ఏది అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ టెలివిజన్ అనేది సరైన సమాధానం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్న 3 అంశాలు. ఆప్షన్స్: మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచడం. వ్యాపనం, నిలువ నిర్ధారణ, వంశ అభివృద్ధి. లేపనం, చలువ నిర్ధారణ, జాతి అభివృద్ధి. లేఖనం, కలువ నిర్ధారణ, దేశాభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచడం. సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్నటువంటి 3 అంశాలు ఏమిటి? మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ రచనకు ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అనే లక్షణాలు తెలియజేయాలి? ఆప్షన్స్: గద్య రచన, లేఖ రచన, వ్యాస రచన, పద్య రచన. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ రచనకు ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అనే లక్షణాలను తెలియజేయాలి?
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వ్యాస రచన. వ్యాస రచనకు ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అనే లక్షణాలను తెలియచేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉత్తమ వాచక లక్షణాలలో ఇది అంతర లక్షణం. ఆప్షన్స్: పాఠాల ఎంపిక, మన్నిక కలిగిన అట్ట, అందమైన ముద్రణ, నాణ్యత. ఉత్తమ వాచక లక్షణాలలో ఉన్నటువంటి ఒక అంతర లక్షణాన్ని క్రింది వాటిలో నుంచి గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పాఠాల ఎంపిక. ఉత్తమ వాచక లక్షణాల్లో పాఠాల ఎంపిక అనేది ఒక అంతర లక్షణం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించినది. ఆప్షన్స్: డాల్టన్, ఎరిక్ మాడ్సెన్, న్యూటన్, జాన్సన్. చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించిన వ్యక్తిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎరిక్ మాడ్సెన్ అనే వ్యక్తి చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. బయటకు వినిపించేటట్లు చదవడం. ఆప్షన్స్: బాహ్య పఠనం, మౌన పఠనం, సముదాయిక పఠనం, వైయక్తిక పఠనం. బయటకు వినిపించేటట్లు చదవడాన్ని ఏ రకమైన పఠనంగా పిలుస్తాం? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చూసే ముందు మీరు కనుక ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బాహ్య పఠనం. బయటకు వినిపించేటట్లు చదవడాన్ని బాహ్య పఠనంగా పేర్కొనడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానం. ఆప్షన్స్: పరోక్ష అధ్యయన విధానం, ప్రత్యక్ష అధ్యయన విధానం, పర్యవేక్షణ అధ్యయన విధానం, దూర అధ్యయన విధానం. అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానాన్ని ఏ విధంగా పిలుస్తాం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పర్యవేక్షణ అధ్యయన విధానం అని చెప్పి పిలవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ ఏ బోధనాంశాలను ఎంత కాలంలో, ఎంత మోతాదును, ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తుంచుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అట్టి రూపకల్పనను ఏమని పిలుస్తాం? ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ ఏ బోధనాంశాలను ఎంత కాలంలో, ఎంత మోతాదును, ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తుంచుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అలా రూపొందించుకున్నటువంటి రూపకల్పనను ఏమని పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. పాఠ్య రచన, విద్యా రచన, ప్రణాళికా రచన, బోధనా రచన. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఎంతమంది సరైన సమాధానం చెప్తారో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రణాళిక రచన. ఆ ఉపాధ్యాయుడు ఒక ప్రణాళిక రచించుకొని దాని ద్వారా ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధన ఫలప్రదం చేసుకోవడానికి ఏ ఏ అంశాలను ఎంత కాలంలో, ఎంత మోతాదుతో బోధించాలి అనేది నిర్ణయించుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. నియోజనం అంటే? ఆప్షన్స్: ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్యేతర సంబంధమైన కృత్యం, లీడరు విద్యార్థులకు ఇచ్చే పాఠ్యేతర సంబంధమైన కృత్యం, మండలాధికారి విద్యార్థులకు ఇచ్చే పాఠ్యేతర సంబంధమైన కృత్యం, ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం. నియోజనం అంటే ఏమిటో గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4
ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యాన్ని నియోజనంగా పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన. ఆప్షన్స్: పద్య రచన, గద్య రచన, పద్య గద్య రచన, కావ్య రచన. ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచనను ఏ రచనగా పేర్కొంటామో గుర్తించాలి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 గద్య రచన. గద్య రచనలో ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండానే భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డింగ్ డాంగ్ వాదం ప్రతిపాదించినది. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే నావ్రే, మార్క్స్ ముల్లర్, సైమన్ పాటర్, హకెట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మార్క్స్ ముల్లర్. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన భాషావేత్త మార్క్స్ ముల్లర్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా నైపుణ్యాలలో మొట్టమొదటిది. ఆప్షన్స్: లేఖనం, పఠనం, భాషణం, శ్రవణం. భాషా నైపుణ్యాలలో మొదటిదేంటి? శ్రవణం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అని అన్నది. ఆప్షన్స్ చూద్దాం. బ్యూ చాంపీ, జేఎస్ కేర్, బ్లూమ్, డాల్ఫిన్. పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అని అన్న భాషావేత్తను గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బ్యూ చాంపీ. నెక్స్ట్ క్వశ్చన్, ఉపవాచకంలో దీనికి ప్రాధాన్యం ఉంటుంది. ఆప్షన్స్: భాషకు, బోధనకు, విషయానికి, ఉపకరణాలకు. ఉపవాచకంలో దేనికి ప్రాధాన్యం ఉంటుంది? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విషయానికి. ఉపవాచకంలో విషయానికి ప్రాధాన్యం ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును కానీ ఉత్పత్తిని కానీ బహిరంగంగా ప్రదర్శించి దాని ముఖ్య లక్షణాలు, ఉపయోగ సామర్థ్యం నొక్కి చూపితే అది ప్రదర్శన అవుతుందని అన్నవారు. ఆప్షన్స్: మార్నింగ్ స్టార్, వెబ్స్టర్, సూపర్ స్టార్, క్రేజ్ స్టార్. ఒక వస్తువుని కానీ ఉత్పత్తిని కానీ బహిరంగంగా ప్రదర్శించి దాని ముఖ్య లక్షణాలు, ఉపయోగ సామర్థ్యం నొక్కి చూపితే అది ప్రదర్శన అవుతుంది అని అన్నవారు వెబ్స్టర్. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ గద్యాంశాన్ని సామూహికంగాను జట్లలోనూ చర్చింపజేస్తూ బోధించే పద్ధతి. ఆప్షన్స్: చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, నిగమన పద్ధతి, వివరణ పద్ధతి. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేస్తూ గద్యాంశాన్ని సామూహికంగాను జట్లలోనూ చర్చింపు చేసే బోధించే పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చర్చా పద్ధతి. సో
సో ఈ చర్చా పద్ధతి అనేది ఏంటంటే పిల్లల్ని కొన్ని జట్లుగా విభజించి ఆ జట్లలో ఒక విషయాన్ని ఇచ్చి వాళ్ళలో వాళ్ళు చర్చించే విధంగా ప్రోత్సహిస్తూ బోధన జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవునిలోని మానవత్వాన్ని బోధింప చేయడమే విద్యా లక్ష్యమని పేర్కొన్నది. ఆప్షన్స్: ఇర్వింగ్స్టన్, లివింగ్స్టన్, మార్నింగ్స్టన్, మూవింగ్స్టన్. మానవునిలోని మానవత్వాన్ని ప్రమోదింప చేయడమే విద్య లక్ష్యమని పేర్కొన్న వ్యక్తిని గుర్తించాలి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూసే ముందు ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, లివింగ్స్టన్. మానవులోని మానవత్వాన్ని ప్రబోధింప చేయడమే విద్య యొక్క లక్ష్యం అని చెప్పి పేర్కొన్న వ్యక్తి లివింగ్స్టన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇతరుల కోసం ఆగిపోకుండా విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను బట్టి ముందుకు సాగడానికి అవకాశం ఉన్న ఉత్తమ పద్ధతి ఏది? ఆప్షన్స్: వ్యక్తిగత పద్ధతి, చర్చా పద్ధతి, క్రీడా పద్ధతి, డాల్టన్ పద్ధతి. ఈ కింద ఇచ్చినటువంటి 4 పద్ధతుల్లో ఏ పద్ధతిలో విద్యార్థి ఇతరుల కోసం ఆగిపోకుండా తన సామర్థ్యానుసారంగా తాను ముందుకు సాగిపోతూ ఉంటాడు అనేది గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, చర్చా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. యూనిట్ పరీక్ష తరగతి గదిలోనే ఏ కాల వ్యవధిలో నిర్వహిస్తారు? ఆప్షన్స్: 20 నుంచి 30 నిమిషాలలో, 30 నుంచి 40 నిమిషాలలో, 40 నుంచి 50 నిమిషాలలో, 50 నుంచి 60 నిమిషాలలో. యూనిట్ పరీక్ష యొక్క కాల వ్యవధిని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 40 నుంచి 50 నిమిషాల కాల వ్యవధిలో యూనిట్ పరీక్షని తరగతి గదిలోనే నిర్వహించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఉదాత్తమైన భావాలను అత్యంత సముచితమైన పదాలతో కూర్చడం. ఆప్షన్స్: గేయం, పద్యం, కవిత్వం, గద్యం. ఉదాత్తమైన భావాలను అత్యంత సముచితమైన పదాలతో కూర్చడాన్ని ఏ విధంగా పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కవిత్వం. ఉదాత్తమైన భావనలను అత్యంత సముచితమైన పదాలతో కూర్చడాన్ని కవిత్వంగా పేర్కొంటామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మన సమక్షంలో లేని వారితో వ్యవహారానికి చేసే లిఖిత రచన. ఆప్షన్స్: పద్య రచన, గద్య రచన, కవిత్వ రచన, లేఖా రచన. మన సమక్షంలో లేని వారితో వ్యవహారానికి చేసే లిఖిత రచనను ఏ విధమైన రచనగా పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, లేఖా రచన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యార్థులు తమకు తాముగా అర్థం చేసుకునే విధంగా పరిమిత పదజాలంతో రూపొందించబడింది. ఆప్షన్స్: పద్యం, గద్యం, వ్యాకరణం, ఉపవాచకం. విద్యార్థులు తమకు తాముగా అర్థం చేసుకునే విధంగా పరిమిత పదజాలంతో రూపొందించబడిన దానిని ఏమని పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఉపవాచకం. ఉపవాచకాన్ని విద్యార్థి తమకు తాముగా చదువుకొని వారే అర్థం చేసుకునే విధంగా సులభ పదజాలంతో రూపొందించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నది. ఆప్షన్స్: హకెట్, సైమన్ పాటర్, సఫీర్, ఎలెన్ గార్డనర్. మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అని అన్న వ్యక్తిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, హకెట్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెట్లో వచ్చినటువంటి తెలుగు మెథడ్ బిట్స్ 25 బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది.
ఈ 25 ప్రశ్నలకు గాను మీరు ఎన్ని ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పగలిగారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.